వాత్సల్యంతో, కొడుకు పైన మమకారంతో కొడుకు గెలుపు కోసమని ఇవాళ టీటీడీ నిధులను పక్కదారి పట్టించే విధంగా, అంటే గెలుపుకు శ్రీవారి నిధులను పణంగా పెట్టి దేవస్థానం యొక్క నిధులను ఖర్చు పెట్టి అదేదో తాము ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తిరుపతి నగర సమగ్ర అభివృద్ధి కోసం నిధులు తెచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ భక్తులు భక్తిభావంతో ధార్మిక విస్తరణ కోసం, ధార్మిక కార్యకలాపాల కోసం సంవత్సరం పొడవునా తాము దాచుకున్నటువంటి ముడుపులను హుండీలో చెల్లిస్తే ఆ హుండీపై కన్నేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి వల్ల తన కొడుకు గెలుపు కోసం అనేక అక్రమమైనటువంటి టీటీడీ చట్టానికి విరుద్ధమైనటువంటి